పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. ఇవిగో సాక్ష్యాలు. ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైసీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా. శర్మ గారు చెప్పండి, ఈ ఈవీఎంల వ్యవహారం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్ర, హర్యానా ఇటువంటి అన్నింటిలో కూడా రకరకాల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా వైసీపీ బృందం ఎలక్షన్ కమిషన్ని కన్విన్స్ చేసినట్లయినా మీకేమనిపిస్తోంది ఓవరాల్గా శర్మ గారు? ఓవరాల్గా ఈసారి ఈవీఎంలు వాడకుండా బ్యాలెట్కి వెళ్తారు. పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి, అగ్ర దేశాల్లో కానివ్వండి బ్యాలెట్ విధానాన్ని చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా బ్యాలెట్ వాడాలి అని చెప్పి పట్టుబట్టి ఉన్నాయి కాబట్టి ఈసారి బ్యాలెట్ కి వెళ్తారనిపిస్తోందండి. దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు చేసే పోరాటం కూడా సజావుగా ఉంది. ఈ పద్ధతిలోనే వెళ్తే కనుక ఈసారి ఈవీఎం ప్లేస్ లో బ్యాలెట్ వచ్చే అవకాశం. ఈవీఎం మీద చాలా అపోహలు ఉన్నాయండి. పెద్ద పెద్ద సంస్థలు, అమెరికాలో ఉండే ఇంటెలిజెన్స్ సిఐఏ వాళ్ళు కూడా ఈవీఎం ని యాక్ట్ చేయొచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగిందండి. ఇట్లాంటి సమయంలో బ్యాలెట్ విధానానికి వెళ్తే ప్రజాస్వామ్యంలో అత్యంత దేశాలన్నింటిలోకి పెద్ద దేశం మంది కాబట్టి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పక్షంగా బ్యాలెట్ విధానంలో జరిగితే అందరూ అపోహలు పోతాయి. చక్కటి సందేశం ప్రపంచ దేశాలకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి బ్యాలెట్ వాడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే అప్పుడే చెప్పలేం కానీ బట్ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఈ ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన చేసి అవి హ్యాకింగ్ అవుతాయని తేల్చి చెప్పిన ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతవరకు ఒప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోవచ్చు కానీ అది వేరే విషయం. కానీ బట్ 2009లోనే ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన ఎవరో ఒక ఆయన అన్అఫీషియల్గా తీసుకొచ్చి ఈవీఎం ప్రజెంట్ చేశారు. అంతా జరిగింది. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ఈ తాజాగా ఈవీఎంల మీద సుబ్బారెడ్డి గారి బృందం వెళ్ళి చేసిన కృషి ఏ రకంగా ఉంది? నిజంగా బ్యాలెట్లు వస్తాయో రావో తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల మీద అనుమానాలు ఇంకా అట్లాగే ఉన్నట్లు భావించవచ్చా? శ్రీధర్ గారు. కుమ్మరేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2-3 రోజుల్లోనే రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కి ఈ రోజు వరకు కూడా ఈసీ ఆన్సర్ చేయలేదండి. సింపుల్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాము, 12-13 గంటల పాటు పోలింగ్ జరిగిన తర్వాత కూడా లేదా దాని తర్వాత 1 నెలకి కౌంటింగ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే మనం ఈవీఎంలు ఇవి చెక్ చేసామో బ్యాటరీ 93%, 95% ఎలా ఉంది అని అడిగిన దానికి ఈ రోజు వరకు సమాధానం లేదండి. దిస్ ఇస్ నంబర్ 1. సమాధానం ఇచ్చినట్లేరు కదా? లేదండి, సమాధానం ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 5% ఈవీఎంలోని వచ్చిన రిజల్ట్ లో నుంచి వివిప్యాట్లను టాలీ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే రిజల్ట్స్ వచ్చిన వారంలో మనం దాదాపు 13-14 చోట్ల కౌంట్ వేయాలి అని చెప్పి టాలీ చేయాలని చెప్పి అడిగితే ఈ రోజు వరకు అది టాలీ చేయలేదు. దానికి ఎందుకు తగలబెట్టారనే దాని మీద రీజన్ చెప్పలేదు. సో ఇది ఈ 2 కారణాలే కాకుండా అనేక కారణాలు. సాయంత్రం 6 తర్వాత ఏ విధంగా 12.5% 89 నియోజకవర్గాల్లో అత్యధికంగా పెరిగింది అనే దాని మీద కూడా లేదు ఈ విధంగా ఉంది. ఎందుకోసమంటే అక్కడ మనం ఏం అడుగుతున్నామో, మీరు 12.5% పెరిగింది కాబట్టి అక్కడ సీసీ అదే వెబ్ టెలికాస్ట్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయండి, ఇవ్వండి అని అడిగితే ఇవ్వము తూచి అంటున్నారు. సో ఇలాంటి అనేక కారణాలు, 1 కాదు 2 కాదు, దాదాపు 10-12 క్వశ్చన్స్ కి ఏ ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. సో దీని వలన ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాగే తలాతోక లేనటువంటి చాలా సర్వేలు కంపెనీలు ఏం చెప్పినాయో మనం చూసాం. పేరెన్నిక కలిగిన వాళ్ళు, గతంలో చేసిన వాళ్ళు శాంపుల్ ఎర్రర్ 5%, 2%, 10% ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ ప్రకారం టాలీ చేసినా కానీ ఏమాత్రం టాలీ కావట్లేదు. ప్లస్
కొన్ని పర్టికులర్ గా హిందూపూర్ లో ఒక వార్డు గురించి చెప్తే, ఒక పోలింగ్ బూత్ గురించి చెప్తే దాని మీద కూడా 0 ఓట్లు వచ్చినాయండి వైఎస్ఆర్సీపీకి. సో దాని మీద కూడా చెప్తే అక్కడ సమాధానం లేదు. అలాగే మనం కొన్ని చోట్ల భారీ వ్యత్యాసాలే చూసుకుంటే ఎలా అంటే పార్లమెంట్ క్యాండిడేట్ కేమో అదే నియోజకవర్గంలో అదే చోట భారీ ఎత్తున ఓట్లు వస్తాయి, అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి మైనస్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ ఎంత క్రాస్ ఓటింగ్ జరిగినా కానీ అంత పెద్ద పర్సంటేజెస్ ఎప్పుడూ జరగలేదు గతంలో. మనం దాదాపు 89 నుంచి కూడా పార్లమెంట్ కి అసెంబ్లీకి ఉమ్మడి ఎలక్షన్స్ చాలా సార్లు చూసాం. 1999 నుంచి దాదాపు 99, 2004, 2009, 2014, 2019, 2024 6 ఎన్నికలు చూసాము. పార్లమెంట్ కి అసెంబ్లీకి క్రాస్ ఓటింగ్ పర్సంటేజ్ 3-4% మించి ఉండదండి. అలాంటిది 10-12% అసెంబ్లీకి పార్లమెంట్ కి వచ్చిందంటే ఈ డౌట్ అనేది చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఈ విధంగా వచ్చిన వాటికి ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధారాలు చూపించలేదు. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్యాంపర్ చేసిన వీడియోలు అవి ఇవి పెడుతున్నప్పుడు ఆఖరి చంద్రబాబు నాయుడు గారి సొంత అడ్వైజర్, ఇవాళ గవర్నమెంట్ లో అడ్వైజర్ గా ఉన్నట్టున్నారు, ఆయన మళ్ళీ అపాయింట్ చేసినట్టున్నారు, ఆయన సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన స్వయంగా ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి బయట తీసుకొచ్చి చూపిస్తే దాని మీద ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడట్లేదు, తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడట్లేదు. సో వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం అడుగుతున్నామంటే ఫస్ట్ మన పార్టీ స్టాండ్, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ వచ్చేసి బ్యాలెట్ కోసమే వెళ్ళాలి అనేది మన పార్టీ క్లియర్ గా స్టాండ్ చేసిందండి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ కోసమే ఫైట్ చేస్తాము. అలాగే సీసీ ఫుటేజ్, ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అనే దాన్ని కూడా మనం ఫైట్ చేయబోతున్నాం అండి. రైట్.